కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అనంతలోకాల్లో కలిసిపోయారు. ఆయన కుమార్తె క్రాంతికి మాత్రం చివరి చూపులు కూడా దక్కలేదు. ఆమెను ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతికి ఆ స్థాయిలో విభేదాలు ఎందుకొచ్చాయి? తన చివరి చూపులకు కూడా క్రాంతిని రావద్దని ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? లెట్స్ వాచ్. ముద్రగడ పద్మనాభం మృతదేహాన్ని చూడటానికి వచ్చిన ఆయన కూతురు క్రాంతిని అడ్డుకున్నారు. తండ్రి అంత్యక్రియలను టీవీలోనే చూడాల్సి వచ్చింది. తన శవాన్ని కూడా చూడటానికి క్రాంతి రాకూడదన్నది ముద్రగడ నిర్ణయమేనని అనుచరులు చెబుతున్నారు. తనతో పాటు తన కుటుంబంలో ఎవరికి ఏమైనా కూతురు క్రాంతి రావద్దని ముద్రగడ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమెకి తమకి సంబంధం లేదని స్పష్టం చేశారు. క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ముద్రగడ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఏ విషయంలో అయినా మొండిగా ఉండే ముద్రగడకు క్రాంతి అత్తింటి వారికి అంత సఖ్యత లేదని తెలుస్తోంది. ఆడపిల్ల గడప దాటి వెళ్లటం పద్మనాభంకు ఇష్టం ఉండదు. అయితే పెళ్లి తర్వాత పరిణామాలు మారాయి. మరోవైపు క్రాంతి మామ పొలిటికల్గా తనకు సపోర్ట్ కావాలని ముద్రగడను కోరారట. అయితే పద్మనాభం అంతగా పట్టించుకోకపోవడంతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఎక్కువైందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు ముద్రగడ వైసీపీలో చేరే సమయానికి క్రాంతి కుటుంబం జనసేనకు దగ్గరైంది. తుని జనసేన మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు క్రాంతి. ఎన్నికల సమయంలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పద్మనాభం ఏం మాట్లాడినా క్రాంతి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు. కుటుంబంలోనే ఆయనను యాక్సెప్ట్ చేయటం లేదని వాదనలు బయటపడ్డాయి. తండ్రిని సరిగ్గా చూడటం లేదని తమ్ముణ్ణి టార్గెట్ చేసింది క్రాంతి. దాంతో తన ఇంటికి క్రాంతికి సంబంధం లేదని ప్రకటించారు ముద్రగడ. కుటుంబ సభ్యులకు కూడా తాను చనిపోతే కూతురు రావటానికి వీల్లేదని చెప్పారని అంటున్నారు. మామూలుగా ఎవరికైనా బ్రతికినప్పుడు పంతాలు పట్టింపులు ఉంటాయి. కానీ ముద్రగడ భార్య కుమారులు కూడా ఆయనని ఫాలో అయ్యారు. చనిపోయేంత వరకు ముద్రగడ చెప్పిందే జరిగింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పినట్టే జరుగుతోంది. తల్లి సోదరులు కూడా క్రాంతిని పద్మనాభం మృతదేహం వద్దకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. బలవంతంగా వచ్చినా అటువైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. తమకు సంబంధం లేదన్నట్లు ఉండిపోవడంతో అనుచరులు ఆమెను బయటకు పంపించేశారు. తండ్రి చివరి చూపులు కూడా దక్కకపోవడంతో ఏడుస్తూనే వెనుదిరిగారు క్రాంతి. టీవీలో తండ్రి అంత్యక్రియలు చూస్తూ రోధించారు.